So in previous class, we can discuss about the how we can define waves and different type of waves. Waves are two types. First one transverse waves and second one longitudinal waves. And next one we can learn about the differences between the transverse waves and longitudinal waves. ఇంతకుముందు చాప్టర్ మనం ఏం డిస్కస్ చేసినాం మనం అందులో తరంగం అంటే ఏమిటి, తరంగం దేని తెలియజేస్తుంది, ఏమి తీసుకొని పోతుంది, తరంగాల యొక్క రకాలు, ఆ తరంగాలు ఎన్ని రకాలు, మనకు రెండు రకాలు, తిర్యక్ తరంగాలు, అనుదైర్ఘ్య తరంగాలు. నెక్స్ట్ తర్వాత తిర్యక్ మరియు అనుదైర్ఘ్య తరంగాల మధ్య భేదాలు ఏంటి అని మనం నేర్చుకుందాం. So today we can learn about the part 2, second class of the waves chapter. So the first one is we can learn about the some physical quantities, parameters of the progressive wave. So ఈ రోజు మనము కొన్ని భౌతిక రాశులు అంటే తరంగానికి సంబంధించిన పురోగామి హరాత్మక తరంగానికి సంబంధించిన కొన్ని భౌతిక రాశుల గురించి తెలుసుకోబోతున్నాము. ఈ భౌతిక రాశులు మొత్తం కూడా దేనికి ఉపయోగపడతాయని మనం నెక్స్ట్ క్లాస్ లో లాంగ్ క్వశ్చన్ ఉండే మనం ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్, సాగదీసిన తీగలలో స్థిర తరంగాలు ఏర్పడుట, అందులో ఈ మొత్తం మనకు అందులో యూజ్ అయితే మనం. సో ఫస్ట్ వన్ యూ కెన్ రైట్ అబౌట్ ద అవర్ టాపిక్ ఈస్ ప్రోగ్రెసివ్ వేవ్. Progressive wave. Progressive wave displacement of the progressive wave. పురోగామి హరాత్మక తరంగం యొక్క స్థానభ్రంశానికి సమీకరణం. So the displacement it will be represented by x, y or s, d, sometimes we can denote it by h. But the progressive wave displacement equation y is in the function of x comma t is equal to, we can also write y is equal to a small a sin omega t plus or minus kx, omega t plus kx or minus kx plus pi or minus pi. So we can write y is in the function of x comma t, or simply we can write y is equal to a sin of omega t. So where we can write plus or minus. So simply what I am saying here, I will take omega t minus kx plus pi. So this is the displacement equation of the progressive wave. పురోగామి హరాత్మక తరంగం యొక్క స్థానభ్రంశానికి సమీకరణం. స్థానభ్రంశాన్ని సాధారణంగా దేనితో ఇస్తాం? y, x, s, h, d చేత ఇండికేట్ చేస్తాం, సూచిస్తాం మనం. సో ఇక్కడ స్థానభ్రంశం y is equal to ఏమని రాస్తున్నా, y ఎందులో ప్రమేయము, x కామా t లో ప్రమేయము. స్థానభ్రంశం x దిశలో తీసుకుంటున్నాం. అదేవిధంగా కాల్పనిక ప్రమేయం తీసుకున్నప్పుడు a sin of omega t minus kx plus pi. So where we can write the equation. So when we can observe this equation, the parameters are the physical quantities are the, so the first one small a, where small a, it is called amplitude, small a amplitude. And next one omega, omega is called angular frequency, omega angular frequency. And next one k is equal to angular wave number, or it is also called propagation constant. And next one we can write omega k, the last one pi. So pi is called initial phase or phase, initial phase or phase. So I can write initial phase. So sometimes this equation we can write like this: y is in the function of x comma t,
y is equal to a sin of kx minus omega t plus pi. So this is also called displacement of the progressive wave. ఈ రెండు సమీకరణాలు ఏదైనా తీసుకోవచ్చు మనం. స్థానభ్రంశానికి సమీకరణం, పురోగామి హరాత్మక తరంగానికి సమీకరణం. y అంటే దేనికి తెలియజేస్తుంది? స్థానభ్రంశాన్ని తెలియజేస్తుంది. సో ఇక్కడ ఏమిటి మనకు? సైన్ కు ముందు ఏ అంటే మనకు కంపన పరిమితి, డోలన పరిమితి. నెక్స్ట్ ఏముంది ఒకసారి చూడండి, ఒమేగా కోణీయ పౌనఃపున్యము, యాంగులర్ ఫ్రీక్వెన్సీ కోణీయ పౌనఃపున్యము. అంటే ఏం రాసుకోవచ్చు? కే అంటే మనకు యాంగులర్ వేవ్ నెంబర్, కోణీయ తరంగ సంఖ్య. దాన్ని ఏమంటారు? ప్రసార లేదా ప్రసరణ స్థిరాంకము. నెక్స్ట్ ఏముంది మనకు? పై అంటే ఏమని చెప్తాము? తొలి దశ. దాన్ని మనం దశ భేదాలుగా వాడుతున్నాం. సో ఇవన్నీ మొత్తం కూడా దేనికి సంబంధించినవి అంటే మనకు పారామితులు, భౌతిక రాశులు. ఒక పురోగామి హరాత్మక తరంగం తీసుకున్నప్పుడు ఆ తరంగం కలిగి ఉండే అంశాలు ఏమి కలిగి ఉంది? మనకు కంపన పరిమితి కలిగి ఉంది, కోణీయ పౌనఃపున్యాన్ని కలిగి ఉంది, కోణీయ తరంగ సంఖ్యని కలిగి ఉంది, దశను కలిగి ఉంది. వాటితో పాటు ఇంకేమి కలిగి ఉంటాయి అంటే ఆ పారామితులు ఏమేమి రాసినామండి? యాంప్లిట్యూడ్, angular frequency, angular wave number or propagation constant. Next one, initial phase. Then we can write the next parameter lambda. It is called wavelength. Lambda, wavelength or path difference. It is also called path difference or path difference. And next one, capital T. It is called capital T. Already we know in first year oscillation lesson. Capital T for time period. And next one, nu. Nu is nothing but frequency. Where we know omega, angular frequency, and nu is the frequency. And the last one, V, wave velocity. So these are the parameters of the progressive wave, physical quantities of progressive wave. పురోగామి హారాత్మక తరంగం యొక్క భౌతిక రాశులు, పారామితులు. ఆ పారామితులు ఏమున్నాయి మనకు? యాంప్లిట్యూడ్, కంపన పరిమితి, డోలన పరిమితి, కోణీయ పౌనఃపున్యము, కోణీయ తరంగ సంఖ్య, దాన్ని ప్రసార స్థిరాంకం అంటాం మనము. తొలి దశ లేదా దశ భేదం, తరంగ దైర్ఘ్యం లాంబ్డా, దాన్ని ఏమంటాం మనము? పథ భేదము అంటాం. పథ భేదము. ఆవర్తన కాలము క్యాపిటల్ డి, పౌనఃపున్యము న్యూ. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? వేవ్ వెలాసిటీ, తరంగ వేగము. వీటన్నిటిని కలిపి ఏమంటామంటే మనము పురోగామి హారాత్మక తరంగం యొక్క పారామితులు, భౌతిక రాశులు అంటాం. అంటే ఆ తరంగం ప్రయాణం చేసేటప్పుడు కలిగి ఉండే అంశాలు. సో ఫస్ట్ వన్, that one we can discuss one by one. So first parameter is amplitude. Very important one, amplitude. It will be represented by small a, amplitude. So how we can define amplitude? Suppose we can take a wave is traveling. So when the wave is traveling with respect to any medium, then we can take the values. So how we can define amplitude? Then we can learn about where the point is the maximum displacement of the particle. Then we can take maximum displacement. So where the point we can indicate the particle's maximum displacement is called amplitude. So when any wave is traveling in a medium, propagating in a
a medium, then we can point out the where the particle displacement is maximum. The point indicate maximum displacement. The point indicate maximum displacement. So with respect to their medium, with respect to mean position, midpoint, this is the amplitude. So this is the amplitude. So the point will be represent particles maximum displacement with respect to mean position. It is called amplitude. So the amplitude will be measured in, we can write the SI units of the amplitude. Simply we can write meter. It will be represented by m. ఒక తరంగం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ తరంగం ప్రయాణం చేసే క్రమంలో ఏ బిందువు వద్దనైతే కణం యొక్క స్థానభ్రంశం గరిష్టమవుతుందో ఆ గరిష్ట స్థానభ్రంశాన్ని ఏమంటామంటే మనము కంపన పరిమితి అంటాం. సింపుల్ గా చెప్పాలి అంటే ఏమంటాం, ఒక కణం యొక్క గరిష్ట స్థానభ్రంశమును ఏమన్నా మనము కంపన పరిమితి అంటాం, ధోరణ పరిమితి అంటాం. దేని చేత ఇస్తున్నాం మనము, స్మాల్ ఏ చేత ఇస్తున్నాం మనం, కంపన పరిమితి లేదా డోలన పరిమితి. ద మాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ పార్టికల్ with respect to mean position, it is called amplitude. So the amplitude will be measured in terms of meter. So this is the first parameter, first physical quantity. Then we can write, we will go for second one, second physical quantity. So we can write the second one, angular wave number. Angular wave number it is also called propagation constant. So it will be represented by constant k. So where we can write simply the principal formula for the propagation constant. So the principal k is equal to 2 pi by lambda. So this is the principal for angular wave number propagation constant. What I am writing here, k is equal to 2 pi by lambda. So where 2 pi means is the phase difference angle, lambda is the wavelength. And next one, the third one, we can write the second one, angular frequency. It will be represented by omega, angular frequency. So the principle of angular frequency, omega is equal to 2 pi by t. So this is the principle for angular frequency. Already know this formula we can observe in first year syllabus, oscillation. Omega is equal to 2 pi by t. And fourth one, time period. It will be represented by capital T. So capital T is equal to formula. T is equal to formula 2 pi by omega. Omega is equal to 2 pi by t. The same one, T is equal to 2 pi by omega. So where we can observe this one, omega is equal to 2 pi by t. And next one, T is equal to 2 pi by omega. And next one, we will discuss about the fifth quantity, that will be frequency. It will be represented by frequency, R nu. So nu is equal to principal, nu is equal to 1 by t. So these are the parameters of the progressive wave. So మనం ఇక్కడ ఏమేమి తీసుకున్నాం మనం చూడండి ఒకసారి, angular wave number. So the angular wave number, it will be represented by k. K is equal to equation 2 pi by lambda. అంటే దాన్ని ఏమంటాం మనము, ప్రసార స్థిరాంకము కోణీయ తరంగ సంఖ్య అంటాం. నెక్స్ట్ తర్వాత ఇంకేం రాస్తాం మనము, angular frequency.
ఫ్రీక్వెన్సీ కోణీయ పౌనఃపున్యము. మరి కోణీయ పౌనఃపున్యాన్ని దేనితో మనము కోణీయ పౌనఃపున్యం ఒమేగా. ఒమేగా కి సమీకరణం రాస్తాం. ఒమేగా = 2π/t. అండ్ నెక్స్ట్ వన్ ఆవర్తన కాలం. క్యాపిటల్ టీ చదివిస్తాం. t సమీకరణం మనకు 2π/ω. నెక్స్ట్ ఏం రాస్తాము పౌనఃపున్యము దేని చదివిస్తాం మనము f స్మాల్ n న్యూ. న్యూ ఏం రాస్తాం మనము 1/t రాస్తాం. నెక్స్ట్ తర్వాత ఇంకేం తీసుకుంటాము అంటే మనం యాంప్లిట్యూడ్, యాంగులర్ ఫ్రీక్వెన్సీ, యాంగులర్ వేవ్ నెంబర్, టైం పీరియడ్, frequency, then we can write the wavelength. So sixth one, wavelength. Wavelength, it will be represented by lambda. So we can take the any traveling wave. Suppose this is a traveling wave. So how we do define the wavelength? So when we can observe this wave, this is the point maximum displacement. So the distance between the two successive points, in a wave in the same phase, it is called wavelength lambda. The distance between the, suppose when we can observe this one point and second point. So the distance between the two successive points in the same phase, it is called wavelength. రెండు వరుస బిందువులు ఒకే దశలో ఉంటే, ఒకే ప్రావస్థలో ఉంటే ఆ రెండు బిందువుల మధ్య దూరాన్ని ఏమంటాము అంటే తరంగ దైర్ఘ్యము అంటాము, వేవ్లెంత్. నెక్స్ట్ వన్ లాస్ట్ టైం చూడండి వేవ్ వెలాసిటీ. దెన్ వేవ్ వెలాసిటీ it will be represented by v. Suppose a wave is traveling, then the velocity is represented by v. So the equation directly we can write v is equal to nu lambda. So this is the very important formula. Traveling wave velocity v is equal to nu lambda. So where we can take some principle, k is equal to 2π/lambda, omega is equal to 2π/t, t is equal to 2π/omega, next one mu is equal to 1/t. Now we can write the SI units of the parameters. ఇక్కడ మనకున్న సమీకరణాలకు మనకు SI ప్రమాణాలు ఏమైతే ఒకసారి చూడండి. ఇక్కడ k is equal to 2π/lambda. So the SI units are 2π, this is the angle, phase difference. Angular displacement will be measured in radian. So we can write radian per lambda meter, radian per meter. And the next one we can write angular frequency. So the angular frequency 2π. Pi means, so the SI units are 2π radian, angle radian per, t means second, radian per second. This is the SI unit of angular frequency. Next one, t is equal to 2π/omega. Simply time period, it will be denoted by t. So the time is measured in, so the SI units are, time will be measured in terms of seconds. And next one, frequency. So frequency, the SI units are frequency will be measured in second inverse, or simply we can write hertz. These are the SI units of the frequency. So ఇక్కడ మనం ప్రమాణాలు రాస్తున్నాం, SI ప్రమాణాలు. దేనికి రాస్తున్నాం మనము? కోణీయ తరంగ సంఖ్యకు ప్రమాణం ఏంటి మనకు? కోణీయ స్థానాంతరంపై దూరం ఉంది కాబట్టి రేడియన్ పర్ మీటర్. నెక్స్ట్ ఏముంది ఒకసారి చూడండి. SI ఏం తీసుకుంటున్నాం మళ్ళీ? కోణీయ పౌనఃపున్యాన్ని తీసుకుంటారు. కోణీయ పౌనఃపున్యానికి ఏమైతే మనకు రేడియన్ పర్ సెకండ్. నెక్స్ట్ తర్వాత ఏముంది మనకు? ఆవర్తన కాలము. కాలానికి ప్రమాణం ఏంటి మనకు? సెకన్లు. నెక్స్ట్ ఏముంది? పౌనఃపున్యానికి ప్రమాణం ఏంటి మనకు?
second inverse or hertz తీసుకోవాలి ప్రమాణం. నెక్స్ట్ చూడండి వేవ్ లెంత్ లాంబ్డా. లాంబ్డాకు ప్రమాణాలు ఏం తీసుకుంటాం మనము? సో the SI units of wavelength will be measured in terms of meter. Simply it will be represented by m. And last చూడండి వేవ్ వెలాసిటీ, తరంగ వేగానికి. వేగానికి మనకు ప్రమాణం ఏంటిది? సో the SI units of wave velocity meter per second. Then last one we can write the eighth one, initial phase or phase. It will be represented by pi. So in progressive wave, displacement progressive wave, displacement equation kx minus omega t. So in this term you can write plus pi or minus pi. In this term we can substitute the equation x is equal to 0 and t is equal to 0. X is equal to 0 and t is equal to 0. Then it will be represent the phase, initial phase. So the phase value will be measured in terms of the SI units of phase. It will be called, it is the angle radian. So these are the parameters of the progressive wave. So we can check out that one. The parameters y is equal to kx minus omega t. Y is equal to kx minus omega t. Where you can observe this one. Y is equal to a sin of kx minus omega t plus or minus pi. So I will write once again. Y is equal to a sin of kx minus omega t plus pi. So this is a very important question in next law question. So displacement of the wave, y is equal to a sin of kx minus omega t plus pi. పురోగామి హరాత్మక తరంగం యొక్క స్థానభ్రంశానికి సమీకరణం y is equal to and కంపన పరిమితి, డోలన పరిమితి, కోణీయ తరంగ సంఖ్య, కోణీయ పౌనఃపున్యము, కాలము, దశ, angular wave number, angular frequency, time, displacement with respect to x axis, amplitude, phase. So we can remember all the quantities. So first one amplitude, second one angular wave number, third one angular frequency, fourth one time period, fifth one frequency, and then sixth one wavelength, seventh one wave velocity, then eighth one phase. So these are the total physical quantities are belongs to as the parameters of the progressive wave, displacement of the progressive wave. So in next one we can discuss about the 8 marks question. It will be always be depend on the parameters. Now you can remember the all the equations. Amplitude A, k is equal to 2 pi by lambda, then omega is equal to 2 pi by t, the next one t is equal to 2 pi by omega, nu is equal to frequency is equal to nu is equal to 1 by t, and next one lambda v is equal to nu lambda. Now we can write the where last equation v is equal to nu lambda. So the equation is called speed of a transversive wave. V is equal to nu lambda means speed of a transversive wave. And next one we can learn about the speed of a. There v is the speed. తిర్యక్ తరంగం యొక్క వడికి సమీకరణం. నెక్స్ట్ మనం ఏం రాస్తున్నాం మనము? స్పీడ్ వెలాసిటీ ఆఫ్ ఏ ప్రోగ్రెసివ్ వేవ్. Velocity of a progressive wave. So this is the very important one. What I am saying here? Velocity of a progressive wave. Velocity of a progressive wave. So now we can write the equation. This equation v is equal to under root of p by mu. This is a very important one. V is equal to nu lambda. So this is called speed of traveling wave. V is equal to nu lambda. Speed of traveling wave. Velocity, speed, frequency, wavelength. What I am saying here? Velocity of the progressive wave. It will be depend
depend on T means tension, tensile force, where we can write T is equal to tension or tensile force, where mu is equal to linear density. This is the very important one. Mu is the linear density. So now we can define linear density. So it will be represented by mu. Mu is equal to, we can write the equation, mu is equal to m by L. M means mass, L means length. Mass per unit length, it is called linear density. ఇదేమని చెప్తున్నాం మనం, పురోగామి హారాత్మక తరంగం యొక్క వేగానికి సమీకరణం. ఇక్కడ ఏమని చెప్తున్నాం, తిర్యక్ తరంగం యొక్క వడికి సమీకరణం v is equal to nu lambda. ఈ రెండు యూజ్ అయితే మనకు నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్ లో v is equal to రాస్తున్నాం ఇక్కడ under of t by mu. ఆల్రెడీ t వస్తుంది, t అనేది కన్ఫ్యూజ్ అవుతుంది, టైం పీరియడ్ ఆవర్తన కాలము. అదే విధంగా t అనేది ఇక్కడ తీసుకుంటాం మనము లఘులోలకంలో సాగదీసిన తీగలలో తిర్యక్ తరంగాలు ఏర్పడుట. లఘులోలకంలో మనం తీగలు వాడుతున్నాము, దారాలు వాడుతున్నాము. తీగలలో దారాలు ఉండే బలాలు తన్యతా బలాలు, టెన్సైల్ ఫోర్సెస్. సో T రిప్రజెంట్ ద టెన్షన్ ఆర్ టెన్సైల్ ఫోర్స్. నెక్స్ట్ వన్ ఏంటి మనకు మ్యూ. మ్యూ అంటే దేని వాడుతున్నాం మనము, ఇది న్యూ ఫ్రీక్వెన్సీ. మ్యూ దేని వాడుతున్నాం, లీనియర్ డెన్సిటీ, రేఖీయ సాంద్రత. రేఖీయ సాంద్రతకు ఏం వాడుతున్నాం మనము, m by L. m అంటే ద్రవ్యరాశి ఎలాంటప్పుడు ఏకాంక పొడవుకు గల ద్రవ్యరాశి ఏమంటాము అంటే రేఖీయ సాంద్రత అంట. మరి దీనికి మనం SI ప్రమాణాలు అంటాం. SI మీన్స్ ఏమైతే ఒకసారి చూడండి, SI యూనిట్స్ ఆఫ్ లీనియర్ డెన్సిటీ. m mass will be measured in terms of kg. L means length, length ఎందులో మెజర్ చేస్తాం మనము, మీటర్, kg per meter. So these are the SI units of the linear density. రేఖీయ సాంద్రత యొక్క SI ప్రమాణాలు ఏంటి. ఇక్కడ మనకు ద్రవ్యరాశి ఎందులో కొలుస్తాం మనము, కిలోగ్రాములలో కొలుస్తాం మనం ద్రవ్యరాశి. సో అక్కడ ఏమాలి మనము కేజీ, కిలోగ్రాములు. నెక్స్ట్ తర్వాత ఏముంది మనకు, ద్రవ్యరాశితో పాటు పొడవు ఉంది మనకు. పొడవును ఎందులో కొలుస్తున్నాం మనము, పొడవును మీటర్లో కొలుస్తాం. సో ఇక్కడ ఏమైంది మనకు కేజీ పర్ మీటర్. సో దీస్ ఆర్ ద very important one. Wave velocity v is equal to nu lambda. Next one, velocity of the progressive wave. So where we can write the speed of the traveling wave. Speed of the traveling wave. Next one, velocity of the progressive wave. v is equal to nu lambda. v is equal to under root of t by mu. Okay students, this is the today's class. సో ఈ రోజు మీరు ఇక్కడ వరకు నోట్స్ లో రాయాలి, కంపల్సరీ ఫెయిల్ నోట్స్ లో. నెక్స్ట్ వన్, ద చాప్టర్ weightage is 8 marks. సో నెక్స్ట్ క్లాస్ we can discuss about the first 8 marks question. In first 8 marks question we can use the terms v is equal to nu lambda and v is equal to under root of t by mu. So these two equations will be used in the, we can solve the first long question. So the first long question is formation of stationary waves in stretched strings or wires, and now we can calculate the, we can derive the equation for the fundamental frequency of the stretched wave, stretched strings. నెక్స్ట్ మనకు లాంగ్ క్వశ్చన్, నెక్స్ట్ క్లాస్ లో ఫస్ట్ లాంగ్ క్వశ్చన్ ఏంటి మనకు, సాగదీసిన తీగలలో తిర్యక్ తరంగాలు ఏర్పడుట, స్థిర తరంగాలు ఏర్పడుట. అదే విధంగా ఏర్పడిన స్థిర తరంగాల యొక్క ప్రాథమిక పౌనఃపున్యానికి సమీకరణం అనేది ఉత్పాదించుట. ఇది మనకు నెక్స్ట్ వచ్చే ఫస్ట్ లాంగ్ క్వశ్చన్. ఓకే స్టూడెంట్స్, థాంక్యూ.